ఈ వీక్ ఎలిమినేషన్స్ అయితే కనుక ఎవరెవరుతున్నారో వాళ్ళకి తెలుసు కదా. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. ఎందుకంటే కనుక అలా ఉన్నాయన్నమాట. సో హౌస్లో సెలబ్రిటీస్ వెళ్ళిపోతారా, కామనర్స్ వెళ్ళిపోతారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సో ఈ వీక్ కూడా ఖచ్చితంగా కామనర్సే ఎక్కువ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి 100% నేనైతే చెప్పగలను. ఆల్రెడీ నామినేషన్స్ నేను హాట్స్టార్ యాప్లో అంత అప్డేటెడ్ డే టు డే అనాలిసిస్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఇంత 2 డేస్లోనే ఇంత బిగ్ వేరియేషన్ వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కనుక ఫస్ట్ శ్రీజ ఉండే, దాని తర్వాత కింద రితు చౌదరి ఉంది. ఆటోమేటిక్గా 2 డేస్లో రితు చౌదరి పైకి వెళ్ళిపోయింది, శ్రీజ వచ్చేసి కిందకు వచ్చేసింది అనమాట. మధ్యలో హరీష్ గారు కాన్స్టెంట్గా అలాగే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కనుక 100కి 101% శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోతుందని అనుకుంటున్నాను. సో 100కి 100% కాదు, ఖచ్చితంగా తనే ఎలిమినేట్ అయిపోతుంది. ఇది మాత్రం పక్కా. సింగిల్ నామినేషన్నే 90% ఉంటుంది. ఈ వీక్ కూడా డబుల్ నామినేషన్ అయితే లేదు. అసలు ఎవరున్నారు ఎలిమినేషన్లో వాళ్ళ పేరు అయితే నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. సంజన గారు టాప్లో ఉన్నారు, ఫ్లోరా, దివ్య, రీతు, హరీష్, శ్రీజ లాస్ట్లో ఉంది. మన అనాలిసిస్ ప్రకారంగా శ్రీజ అయితే లాస్ట్లోనే ఉంది. సో ఖచ్చితంగా ఆవిడే ఎవిక్టెడ్ అయిపోతానని చెప్తాను. సో నేను ఇక్కడ ఎవిక్టెడ్ కన్నా ముందు డీటెయిల్గా ఒక్కరి గురించి కొన్ని టాపిక్స్ పాజిటివ్స్ నెగిటివ్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా డబుల్ నామినేషన్ అయితే ఖచ్చితంగా పెడతారు. దట్టు ఏంటంటే సో 5 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ కొత్తగా టీంలోకి యాడ్ అవబోతున్నారు. ఎందుకంటే కనుక ఆల్రెడీ లాస్ట్ వీకే యాడ్ చేయాలి, బట్ మిడ్ వీక్లో దివ్య గారిని ఎంట్రీ ఇచ్చారు కాబట్టి సో తను యాక్చువల్గా యాడ్ చేయడం కుదరలేదు. మ్యాక్సిమం 90% ఈ వీక్ అయితే కనుక ఎంట్రీ ఉండబోతుందా లేదా అనేది రేపు వచ్చే ప్రోమోలో మనకైతే డీటెయిల్గా చెప్తారనమాట. సో అప్పటి వరకు మన ప్రోమో రిలీజ్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సింది. సాటర్డే అయితే కనుక తెలుస్తుంది. ఇంకా కెప్టెన్సీ కంటెంటర్ అయితే కంప్లీట్గా అవ్వలేదు. అది కూడా రేపు మార్నింగ్ ఒక వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే కనుక అసలు సంజన టాప్ పొజిషన్లో ఎందుకు ఉంది? సంజన టాప్ పొజిషన్లో ఉన్నారంటే అర్థం ఆవిడ యొక్క చేసే పని, ఆవిడ యొక్క ఆలోచన అన్న. ఒకటి, తప్పు చేస్తారు ఆవిడ, తప్పును సరిదిద్దుకోవడానికి 100కి 100% అందరి మనసులో దాగి ఉన్న ఆ నెగిటివిటీని తుడిచేస్తుంది అనమాట ఆవిడ. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సో తనుజ దగ్గర కిచెన్లో తన మానిటర్ డ్యూటీని తీసేయడానికి ఒక పోపు దగ్గర చిన్న మ్యాటర్ని అంత పెద్ద మ్యాటర్గా క్రియేట్ చేసింది అనమాట. ఎందుకంటే కనుక తను పోపు విషయంలో దివ్యాకి పడింది దెబ్బ, తనుజాకి పడింది దెబ్బ, అటుపక్క భరణి గారి గురించి కూడా చెప్పినందుకు తనుజ దగ్గర భరణి గారు కూడా నెగిటివ్గా క్రియేట్ అయిపోయింది అనమాట. ఇంత ఆలోచించి ఆయన గేమ్ ఆడుతుంది అనమాట. ఆవిడ యొక్క మైండ్ సెట్ మామూలు మైండ్ సెట్ అనమాట. ఆవిడతో ఆడే కన్సిస్టెంట్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో అదేవిధంగా చాలా ఆవిడ దగ్గర అయితే నిజంగా చాలా మంచిగా చూసుకుంటుంది. అది కూడా ఉంది ఆవిడలో. బస్ట్ ఒక్కసారి ఆవిడ ఎవరిని యాంటీ అయితే కనుక చచ్చిన ఆవిడైతే మర్చిపోదు. ఎందుకంటే కనుక ఆవిడ గేమ్ ప్లే నేను దగ్గర 25 డేస్ చూస్తున్నాను. డే 1 నుంచి ఆవిడ ఒక్క మాట బిగ్ బాస్ రేపటి నుంచి నేనేంటో చూపిస్తాను బిగ్ బాస్ అంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడ ఎక్కడ తగ్గలేదు, ఒక్క రేంజ్లో ఆడుతూనే ఉందన్నమాట. క్లాషెస్ అయినా కూడా ఏమైనా కూడా తను గేమ్లో ఎఫర్ట్ పడుతుంది, దాని తర్వాత స్కిట్లో ఎఫర్ట్ పడుతుంది, దాని తర్వాత ఆడియన్స్ యొక్క హౌస్ హార్మోనీ ఎక్కడ బ్యాలెన్స్డ్గా ఆడుతుందన్నమాట. ఎక్కడ తప్పు మిస్టేక్స్ ఏం జరగట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే తను కుక్ మానిటర్గా ఉంది. సో అందరికీ ఫుడ్ ఎక్కడ అందకుండా అయితే లేదు, మంచిగా అందుతుంది. తను నామినేషన్స్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా నామినేట్ అయితే ఖచ్చితంగా తనైతే కనుక నామినేట్ అవ్వదు. ఎందుకంటే కనుక తన ఆట ఆడే విధానం 100% చాలా పర్ఫెక్ట్గా ఆడుతుంది. ఒక్కసారి పనిచేసే ముందు ఆచి తూచి ఆలోచించి మంచిగా తను అయితే కనుక ఒక ప్లాన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఆ ప్లాన్ అనేది తను ప్రీ ప్లాన్డ్గా ఆలోచించి ఒక ప్లాన్లో ట్రావెల్ అవుతుంది అనమాట. షీ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అనమాట. సో అంతగా ఆలోచించి ఆడుతుందంటే కనుక తను ఖచ్చితంగా నేను అనుకోవడం దగ్గర 2 months ఉంటుంది అనమాట. దగ్గర ఒక 2 months హౌస్లో ట్రావెల్ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా ఎంతమంది కల్పిస్తే మన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. సంజన ఈజ్ ఎక్సలెంట్ ప్లేయర్ ఆర్ నాట్ ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పి డీటెయిల్గా చెప్పండి. సెకండ్ వన్ ఫ్లోరా. సంజన గారు ఉన్నంతకాలం ఫ్లోరా మీద చిన్న ఈగ కూడా వాలదు హౌస్లో అయితే కనుక. ఇది మన పక్క నేనైతే రాసిస్తాను బాండ్ పేపర్ మీద, కావాలంటే బాండ్ పేపర్ తెచ్చుకోండి. ఎందుకంటే కనుక ఫస్ట్ సెకండ్ వీక్లో సంజన గారికి ఫ్లోరా గారికి పెద్ద గొడవలు జరుగుతూనే ఉన్నాయి, క్లాషెస్ జరిగినాయి. డే 1లోనే షాంపూ, దాని తర్వాత కండిషనర్ దగ్గర వాష్రూమ్లో ఎవరైతే మన పవన్ కళ్యాణ్ మానిటరింగ్గా ఉన్నాడో అప్పుడు అక్కడ వర్క్ చేస్తున్న ఫ్లోరా
చెప్పింది. ఇక్కడ కండిషనర్ మర్చిపోయారు ఎవరిదని చెప్పి తను కొంచెం ఇష్యూ సీరియస్ క్రియేట్ చేసింది అనమాట. అది మనసులో పెట్టుకున్న సంజన వదలదు కదా, పెద్ద ఇష్యూ చేసేసి తనని ట్రాక్ పట్టుకొని ఆ గొడవలో నుంచి బయటికి లాగి తన మీద కక్ష సాధింపులు చర్యలు చేసింది అనమాట. దానికి తట్టుకోలేక ఫ్లోరా కూడా అర్థం చేసుకుని దీవిడికి దగ్గర ఉండడం బెటరా బాబు అని చెప్పి ఆవిడకి అర్థం చేసుకోవడానికి దగ్గర 10 రోజులు పట్టింది అనమాట. సో ఆ అర్థం చేసుకున్న తర్వాత ఆవిడ తగ్గి ఫైనల్గా ఆవిడకి సలాం కొట్టింది అనమాట. సో అందుకని అప్పటి నుంచి తన యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటుంది అనమాట ఫ్లోరా సాయిని. సంజన గారు ఏం చెప్తే అది, కూర్చోమంటే కూర్చో, నుంచోమంటే నుంచో, మోకాళ్ళ ఏమంటే మోకాళ్ళ, నువ్వు ఏడవమంటే ఏడవాలి, ఆట ఆడాలంటే ఆడాలి, ఈ ఆటలో ఇలా ఉండాలంటే అలా ఉండాలి. సో తను ఎలా అంటే అలా, తెలుగులో మాట్లాడమంటే తెలుగులో మాట్లాడింది, వద్దు మాట్లాడకంటే ఇంగ్లీష్లోనే మాట్లాడింది అనమాట. సో అందుకని వాళ్ళిద్దరికీ లింక్ అనేది అటాచ్ అయి ఉందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో లాస్ట్ వీక్ ప్రియా వెళ్ళిపోయింది, ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళిపోయింది కాబట్టి తనకి గేమ్ ఇక ఉండదు. సో ఎగ్జిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో అందువల్ల తను ఎవిక్టెడ్ అయిపోతుంది. ఆడియన్స్ కూడా జెన్యున్గా పోలింగ్ చేసేసి తనైతే కనుక ఎవిక్టెడ్లో పెట్టారు. సో తర్వాత దివ్య గురించి చెప్పుకోవాలంటే షీఈస్ టూ ఇంటెలిజెంట్ అనమాట. ఎందుకు టూ ఇంటెలిజెంట్ అని నేను చెప్తున్నానంటే, రాగానే హౌస్లోకి భరణి గారు గురించి పాజిటివ్గా చెప్పింది. ఇప్పుడు మనం ఏదైనా వృత్తిలో కానీ ఏదైనా రంగంలో కానీ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఉండే వాతావరణం యొక్క హార్మోని అర్థం చేసుకొని అక్కడ ఎవర్రా బాబు తోపు, అందరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు అని తెలుసుకొని ఆడిని మచ్చిగా చేసుకుంటే వెళ్ళినోడికి ప్లస్ అయింది. ఇక్కడ తను కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ అక్కడ అప్లై చేసింది అనమాట. సో హౌస్ హార్మోనీలో అందరు ఎవరు చెప్తే వింటారంటే అక్కడ భరణి గారు. సో 1 to 13 మెంబర్స్ పెట్టండిరా బాబు అంటే అసలు మంచి టాప్ కన్సిస్టెంట్ని 2, 3, 4లో నుంచోబెట్టి ఆయన్ని మాత్రం 1లో నుంచోబెట్టింది. ఎందుకు 1 నుంచోబెట్టిందని చెప్పి నాకు 2-3 రోజులు అసలు అర్థం కాల. తర్వాత అర్థమైంది, వీళ్ళు కనుక మిడ్ నైట్ బజ్లో, అంటే మిడ్ నైట్ బజ్ అని చెప్పి మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. ఆ మిడ్ నైట్ బజ్లో చూడండి, మీరు చూడకపోతే కామెంట్ కూడా కిందే ఉంటుంది, అది కూడా లింకు. సో వీళ్ళు మిడ్ నైట్ బజ్లో సెల్ఫ్ డబ్బా అనమాట. భరణి గారు సెల్ఫ్ డబ్బా కొడుతుంటే ఈవిడేమో టక పే 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 అని చెప్పి వాయిస్తూ ఉంటుంది అనమాట. అసలు టూ వర్స్ట్ అండి. దివ్య యొక్క ఆట అయితే ఏం లేదనిపిస్తుంది. ఒక్క గేమ్ ఆవిడ ఆడింది, హరీష్ గారు పట్టుకున్నారు, అల్లాడిపోయింది ఆవిడైతే కనుక. ఫిజికల్గా అయితే 0 పర్ఫార్మెన్స్ ఆవిడ దగ్గర. ఏదో 2-3 మాటలు ఉన్నాయి. నాకు తెలిసి ఆవిడ చేత వంటలు చేయించుకోవడానికే ఆవిడని హౌస్లోకి పంపారా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కనుక. సో ఏదో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఏదో ఒక వర్క్ ఇవ్వాలి కదా అని చెప్పి తననైతే కనుక హౌస్లో పంపించి ఒక ప్రీ ప్లాన్డ్గా భరణి గారిని నువ్వు హైలైట్ చేయి. దాని తర్వాత తనుజాకి తనకున్న బాండింగ్ అనేది డివైడ్ అయిపోద్ది. తనుజాకి ఆయన మీద కోపం పెరిగిద్ది. అలాగే హౌస్లో అందరికి దగ్గర నెగిటివిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఒకళ్ళు 2 దగ్గర 3 దగ్గర నెగిటివ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా హౌస్ అందరి దగ్గరికి పాకిపోద్ది అనమాట. సో ఆ నెగిటివిటీ ఎలాంటిదంటే కనుక దురద, ఒక చర్మ వ్యాధి లాంటిది. గోకామా ఒళ్ళంతా పాగేసేసి అన్నట్టు. సో ఆ నెగిటివిటీ కూడా అంతే. సో కొంచెం 1-2-3 వచ్చిందంటే కనుక హౌస్ మొత్తం ఆటోమేటిక్గా పాకిపోద్ది అనమాట. ఎందుకంటే కనుక మంచి కన్నా చెడే త్వరగా పాకిపోద్ది, సమాజంలో అయినా సరే ఎక్కడైనా సరే. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను దివ్యాని ఎందుకు నెగిటివ్ అన్నానంటే కనుక తను అంత యాక్టివ్గా అనిపించట్లా. ఏదో 2-3 మాటలు మాట్లాడుతుంది, ఇప్పుడు చూసిన వంటగది దగ్గర నుంచి ఉంటుంది తనకి ఎలాగో. బట్ ఇక్కడ తను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తను సింగిల్గా ఉన్నా అది చేయను అని చెప్పి ఎవరికో వండి పెట్టని చెప్పట్లా. తనైతే స్టాండ్ తీసుకుని మంచిగా చేస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా తను అప్రిషియేట్ చేయాల్సిన విషయం మాత్రం ఖచ్చితంగా. ఇక్కడ ఈ వర్క్లో ఏంటంటే మన డీమాన్ పవన్ హెల్ప్ చేస్తున్నాడు పాపం, అది మాత్రం ఒప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కనుక ఆ రోజు తనుజాతో కాదు సంజన గారితో దివ్య గొడవ అవుతుంది కదా బట్టలు దాసేసిన విషయంలో. ఆ విషయంలో అయితే నాకు తన గురించి అయితే కనుక పాపం అనిపించిందండి. అలా చేయకూడదు. వచ్చి 2-3 రోజులు అవుతున్నా కూడా సంజన గారు అలా చేయకూడదు. సంజన గారు ఇటువంటి పనులే ముందు చేస్తే తన యొక్క ఇంప్రెషన్, ఎప్రిషియేషన్ ఏదైతే ఉందో అదంతా ఆడియన్స్ మనసులో ఖచ్చితంగా డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండే. సో అది కూడా నేను అనుకున్నా, ఈ సండే నాకు సరే అయితే కనుక ఖచ్చితంగా డోస్ రూపంలో ఆవిడకైతే ఇస్తారని చెప్పి అనుకున్నాను. ఆల్రెడీ లాస్ట్ సండే ఇచ్చారు, బట్ మగైల్ డబల్ డోస్ కావాలనుకున్నది ఆవిడ, ఇస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఓవరాల్గా దివ్య గారు ఓకేనండి. సో ఈ వీక్ ఆల్రెడీ నామినేషన్ ఉన్నారు కాబట్టి తను సేవ్ అవుతారు. ఎందుకంటే కదా వచ్చిన 2 days 3 days అవుతున్నారు కాబట్టి
ఆ రోజు అసలు నామినేషన్స్లో ఆవిడ పెట్టకుండా ఉండాల్సింది శ్రీజ, పెట్టి తప్పు చేసి తనే ఎలిమినేట్ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో తన కోపమే తన శత్రువు, ఆల్రెడీ నువ్వు వేసావు తనకి. సో తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను నెగిటివ్గా తీసుకుని నామినేట్ అయ్యేలా చేస్తానని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. దట్టు హౌస్లో ఓనర్గా ఉన్నప్పుడు ఒకలా, టెనెంట్గా ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది, అంత పర్ఫార్మెన్స్ ఏం కనిపించట్లేదు శ్రీజ అని చెప్పి ఆడియన్స్ కూడా తనని ఎలిమినేట్ చేస్తానని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇంకా రీతూ చౌదరి, ప్రియ రాగాలే నాకు ఎందుకు పాట గుర్తొచ్చిందంటే, రీతూ చౌదరి యొక్క యాటిట్యూడ్ బిహేవియర్ ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే హౌస్ కెప్టెన్ అండి, నేనే హౌస్ కెప్టెన్గా ఉంటే నాతోనే మాట్లాడుతుంది, నాతోనే ప్రేమలరమైన, నాతోనే అన్నీ నడిపిస్తాను. ఇప్పుడు రేపు ఈరోజు ఆల్రెడీ చూసాం కదా, కెప్టెన్సీ కంటెంట్లో ఇమాన్యుల్ కళ్యాణ్ ఉన్నారు. ఒకానొక సిచ్యువేషన్స్లో రీతూ చౌదరి కళ్యాణ్ని చూసే చూపులతో ఏంట్రా బాబు డీమాన్ పవన్ సైడ్ అయిపోయాడా, కళ్యాణ్ ఎంటర్ అవుతున్నాడా అనిపిస్తుంది అనమాట. నిజంగా ఆ వీడియో కూడా చెప్తాను, ఎందుకంటే కనుక ఆ కెప్టెన్సీ కంటెంటర్లో ఇంకా కంప్లీట్ అవ్వాలి టాస్క్లు. సో ఆ టాస్క్కి రిలేటెడ్గా అటాచ్ చేసి చెప్తాను అనమాట. అసలు 2 వర్స్ట్ అండి. అసలు ఏంట్రా బాబు ఎవడైనా చూస్తాడా, ఏమన్నా అనుకుంటాడా అని చెప్పి లేకుండా కూడా ఆవిడ అలాగే చూస్తూ ఉంటుంది అనమాట. నాకు ఏంట్రా డీమాన్ పవర్ అయిపోయింది కదా, పవర్లో ఉన్నప్పుడే ఏమైనా సరే ఏదైనా ఉంటుంది కానీ అంటే పవర్ దిగిపోయాక ఎవరు పట్టించుకోడు అన్న మాట నిజమే అన్న బాబోయ్ అన్నట్టుగా నాకైతే కనుక డౌట్ వచ్చేసింది. సో డీమాన్ కళ్యాణ్ కూడా తనుజ ఏడుస్తుంది, తను ఆల్రెడీ కొంచెం హట్ చేశాము, ఎందుకంటే కనుక తన గేమ్ ఆడేటప్పుడు తనని డిస్క్వాలిఫైడ్ చేస్తారనమాట గేమ్ నుంచి. ఎందుకంటే కనుక మళ్ళీ మన బిగ్ బాస్ గారు అడుగుతారు, అయినా కూడా వాళ్ళ అవకాశాన్ని మార్చుకోరు. బట్ ఇక్కడ ఫేక్లా అవుతుందని చెప్పి సైలెంట్ అయిపోతారు బిగ్ బాస్ కూడా. సో వాళ్ళకైతే కనుక కెప్టెన్సీ కంటెంట్ నుంచి తప్పించారు. దాని తర్వాత రీతూ చౌదరి, దాని తర్వాత మన రాము, వీళ్ళిద్దరైతే కెప్టెన్సీ టాస్క్కి అర్హుడు అవుతారు. ఇంకా వాళ్ళిద్దరు మన కళ్యాణను మన ఇమ్ము అన్న, వీళ్ళు నలుగురు రేపు ఆడతారు మేబీ. నేను అనుకోవడం ఈరోజు 2వ తారీఖు కదా, 3వ తారీఖు రేపు జరుగుతుంది. అంటే అది కూడా మేబీ అయిపోయి ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. లేకపోతే ఈ వీక్ అయితే కనుక ఎవరు ఉండరు. లేకపోతే నేను అనుకోవడం ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు, ఆ బిగ్ బాస్ యొక్క కంటెంట్ టాస్క్ అనేది మేబీ నేను అనుకోవడం రేపు సాయంత్రం డైరెక్ట్గా ప్లాన్ చేస్తారేమో. సాటర్డే మ్యాక్సిమం రేపు అయిపోద్ది, ఎందుకంటే రేపు ఫ్రైడేనే కదా, మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు. సో రేపు ఈవినింగ్ అయితే అనౌన్స్ చేస్తారు. ఈ వీక్ మొత్తం మీద చూసారా ఏ కెప్టెన్సీ మార్చకుండా 2 వీక్స్ అయితే డీమాన్ పవన్ కెప్టెన్గా చేశాడు. తనైతే కనుక వెళ్ళనుకుంటాడు, డీమాన్ పవన్ అయితే కనుక ఎక్సలెంట్గా చేశాడు, తన ఎక్కడ రిమార్క్ రాకుండా చేశాడు. మన బర్నీ గారు అయితే అంతగా సంచాలకుగా అనిపించుకోలేకపోయారు. వాళ్ళు ఏంటంటే సంచాలకుగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక మాట మీద ఉండాలా, అలా పర్ఫెక్ట్గా చేసిన వ్యక్తి డీమాన్ పవన్ ది బెస్ట్ సంచాలక్ అని చెప్పి అనిపించడం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో ఇక్కడ రీతూ చౌదరి ఏంటంటే నెగిటివిటీ ఇది అన్నమాట. సో తను గేమ్ ఆడదు, గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ దగ్గర నెగిటివిటీ ఎదుగుతుందిలే కానివ్వండి, తను ఎలా ఆడాలని చెప్పి అర్థం చేసుకోదు. సో తను ఓన్గా తీసుకొని గేమ్ ఆడే స్ట్రెంత్ అయితే లేదు. ప్రేమనామైన నడపడం, వాళ్ళ మీద వెళ్ళడం, గట్టిగా ఆడడం ఇలాంటివి చేస్తుంది. తను కూడా డేంజర్ జోన్లోనే ఉందని అనుకోవాలి. ఎందుకంటే కనుక ఆల్రెడీ లాస్ట్ వీక్లోనే డేంజర్ జోన్లో ఉంది. కాకపోతే తను సాక్రిఫైస్ చేసిన విధానం సంజన గారి గురించి అది హ్యాండ్స్ అప్. నేను అనుకోవడం ఒక 2 వీక్స్ అయితే ఆవిడ ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉండదు, నామినేషన్స్లో ఉన్నా కూడా ఎలిమినేట్ అవ్వదని చెప్పి నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. హరీష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన హౌస్లోకి వచ్చినప్పుడు ఎంతైతే స్ట్రాటజీస్ ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ ఏం లేవు, ఓన్లీ మాటలే ఉన్నాయి, చేతలు లేవురా బాబు అన్నట్టుగా ఆయన ఉంటున్నాడు అనమాట. ఫస్ట్ వీక్ ఫైర్ అయ్యాడు, నాకు సార్ కాటేశారు, డ్రాప్ అయ్యాడు, ఒక మూల కూర్చున్నాడు. తనుజ వచ్చింది, 2 రోజులు మాట్లాడింది, మళ్ళీ 2 రోజులు ఫైర్ అయ్యాడు, మళ్ళీ నాకు సార్ సెకండ్ వీక్లో వేసుకున్నారు గట్టిగా. 3rd వీక్లో మళ్ళీ ఫైర్ అయ్యాడు డీమాన్ పవర్ మీద. తర్వాత అంతంత మాత్రంగా నడిచింది. 4th వీక్లోకి వచ్చాడు. ఇప్పుడు 4th వీక్ వస్తుంది, డల్ అయిపోయాడు, కాలు బాగాలేదు మనోడు అని చెప్పి. తను ఫిజికల్ టాస్క్లో కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం చూపించట్లేదండి. ఆ మనిషి మాటలు చెప్పడానికే చేతలు లేవురా బాబు అన్నట్టుగా తనైతే ఆడుతున్నాడు. దట్టు ఎవరేమన్నా మాట్లాడితే
పపా అనే గారి మీద ఎగడం జరుగుతుంది అనమాట. సో ఎందుకు అలా రిపీట్ అవుతుందని చూసుకుంటే డే 1 నుంచి అసలు హరీష్ గారికి సంజన గారికి అస్సలు పడట్లేదు. పెట్రోల్ కాదురా బాబు, వాటర్ వేస్తేనే వాళ్ళిద్దరికి భగ్గుమంటుంది అన్న రీతిలో వాళ్ళిద్దరికైనా బిహేవ్ చేస్తున్నారు. సో డే 1 నుంచి అండి టెనెంట్గా సంజన గారు ఉన్నప్పుడు, ఓనర్గా హరీష్ గారు ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళిద్దరికి ఫైర్ జరుగుతూనే ఉండేది. ఇంకా అలా ఫైర్ పెరిగి హరీష్ గారు అయితే కనుక మైండ్లో పెట్టేసుకున్నారు అది బాగా. ఎప్పుడు సందు జరిగిద్ది ఆవిడ మీద ఎక్కేద్దాం అన్నట్టుగా ఆయన అయితే కనుక బిహేవ్ చేస్తున్నాడు. బట్ ఆయన యొక్క బిహేవియర్ అయితే నిజంగా నాకైతే నచ్చలేదు. ఒక హరీష్ అంత పవర్ఫుల్గా ఈ హౌస్లోకి ఎంటర్ అయ్యి ఎందుకురా బాబు అంత పవర్లెస్ ఇన్ ద సెన్స్ అంత సైలెంట్ ఎందుకు అయిపోయాడని చెప్పి నాలో కాదు ఆడియన్స్లో కూడా అందరిలో ఒక డౌట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఎనీవే ఆయన అయితే కనుక ఉంటే కొంచెం మన అగ్ని పరీక్షలో ఎలా అయితే ఒక యాక్షన్ చూపించాడో అలా ఆడితే బాగుంటుందని చెప్పి చిన్న హోప్ నాకైతే అనిపిస్తుంది. బట్ చెప్పలేం, ఆడియన్స్ యొక్క పోలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే రేపటి వరకు టైం ఉంది కదా. సో ఏమైనా జరగచ్చు. సో బట్ చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆయన ఉంటే బాగుంటుంది. బట్ ఆయన కాలు కూడా ఫ్రాక్చర్ అయింది కాబట్టి. సో బట్ సంజన గారి మీద ఉన్న నెగిటివిటీ ఆయన మైండ్లో నుంచి తీసేస్తే అవుట్లో ఫర్దర్గా ఆయన సర్వే అవ్వగలడు. ఆడియన్స్ కూడా ఆయన పాజిటివ్గా చూస్తారు. లేదంటే కనుక ఆయన ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత శ్రీజ అసలు శ్రీజ గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, 2-3 రోజులైనా మనకి సరిపోదు. ఎందుకంటే కనుక తను లోడా వాగుతూనే ఉంటుంది. ఆవిడ వాగుడే ఆవిడికి హౌస్లో పెద్ద బాణంలా గుచ్చేసుకుందనమాట. యాక్చువల్లీ తనకి చిన్న ఏజ్, అర్థం చేసుకునే మైండ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక్కట్లో ఎదుటిలో మాట్లాడుతున్నప్పుడు మనము తగ్గి మాట్లాడదే అనే మనస్తత్వం తనకి లేదు. అబ్జర్వ్ చేసుకుంటే హౌస్లో అందరికన్నా తనే చిన్న అని చెప్పి అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ రాము కన్నా తను చిన్న అయ్యింది. సో ఏ చిన్న అన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఆలోచించే విధానం తనది పెద్దదే. నేను చూసిన డే 1 శ్రీజ వేరే, ఇప్పుడు చూసిన శ్రీజ వేరే. ఎందుకంటే కనుక డే 1 తను 100% కాదు 1000% గట్టిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడింది అనమాట. సో స్టిల్ ఈ డేట్ వరకు అయితే కనుక తన పర్ఫార్మెన్స్ 0కి ఎందుకు దిగిపోయింది? వెళ్ళిపోయిన ప్రియా తనతో కలిసి ఆడడం వల్ల దానికి పెద్ద నెగిటివ్గా క్రియేట్ చేసుకుందా తను? సో నిజంగా చెప్పాలంటే అది నిజమే అని చెప్పాలండి. ఎందుకంటే కనుక ప్రియా శ్రీజ ఇద్దరు కలిసి ఆడినప్పుడు అయితే కనుక హౌస్లో ది వర్స్ట్ పర్సన్స్లా ఆడారనమాట. ప్రతిదానికి ఎగిలిగా నవ్వడం, అందరి మీద చులకనగా మాట్లాడడం, అందరినీ చిన్న చూపు చేయడం, సడ్డాయిలు వేయడం. అదే తిరిగి వీళ్ళ మీద ఎవరైనా సడ్డాయిలు వేసి తీసుకోరు, మళ్ళీ 100 పంచాయతీలు అనమాట. ఒక మాట అంటే అసలు ఆ మాటని కోటలు దాటేసి అసలు ఆ మాట కూడా కోటలోకి మళ్ళీ ఎంటర్ అవ్వకుండా చేస్తారనమాట. అంతలా విరిచిపడతారు ఎవరైనా ఒక మాట అంటే కనుక. సో అలాంటి యాటిట్యూడ్ నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. ఆడియన్స్ కూడా అదే ఆ పర్స్పెక్టివ్తో ఆలోచించి హరీష్ గారిని కొంచెం పైన పెంచి శ్రీజాని కొంచెం ఇప్పుడు 9 అనుకోండి, 10 ఆయన 9 ఇవ్వడం ఆ ప్లేస్లో పెట్టారనమాట. బట్ రేపు ఇంకొక డే ఛాన్స్ ఉంది కాబట్టి ప్లేట్ రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే కనుక ఒక బిళ్ళకి ఒక బొమ్మ ఒక బొరుసు 2 ఉంటాయి కాబట్టి బొమ్మ ఎప్పుడు పడిద్దో బొరుసు ఎప్పుడు పడిద్దో మనకు తెలియలేదు. ఎప్పుడైనా కనుక నైట్కి తిరగవచ్చు అనమాట. ఇప్పుడైతే కనుక హరీష్ గారు ప్లస్లో ఉన్నారు. బట్ 90% శ్రీజాన్ని ఎలిమినేట్ అయిపోతుంది, తనే ఎవిక్టెడ్ అయిపోతుంది. హరీష్ గారు సేఫ్లో ఉంటారని చెప్పి నాకు అనిపిస్తుంది. డబుల్ నామినేషన్ ఉంటే మనం ఏం చేయలేము. గాడ్స్ గ్రేస్ ఉంటే కనుక హ్యాపీ. ఆయన ఉంటే హౌస్లో మాట తీరు మార్చుకుంటే బాగుంటుంది. ఆయన మార్చుకుంటారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్తోనే ఇటుపక్క శ్రీజాన్ని ఇటుపక్క హరీష్ గారిని నుంచే పెడతారు. అక్కడ దాకా వెళ్తే చావు దాకా వెళ్తేనే చావు ఇలా ఉంటుందిరా బాబు అని తెలిసినట్టు చివరి దాకా వెళ్తే ఇలా ఉంటుందిరా బాబు మనం మార్చుకోవాలని చెప్పి తను మార్చుకుంటారేమో అన్న చిన్న హోప్తో ఆయన ఖచ్చితంగా ఆ స్టేజ్లో పెట్టారని చెప్పి చిన్న గెస్ అనమాట మంది. చూద్దాం రేపు ఇంకా ఏం జరగబోతుందో. రేపు ఆఫ్టర్నూన్ ఇంకా మంచిగా తెలుస్తుంది కదా. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నాను. సో మన వీడియో అయితే లైక్ చేయండి మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నేను చాలా కష్టపడి చేస్తున్నాను, నైట్స్ వరకు కూడా నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. అదేంటంటే కనుక నాకు ఒక ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే వదులుకోను. ఖచ్చితంగా మీకు నా తరపున లైవ్ ఖచ్చితంగా చూసి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మరికొన్ని వీడియోస్ ఇలాగే మనం అప్డేట్ చేద్దానే ఉన్నాం. మన ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా తీసుకెళ్దాం. ఖచ్చితంగా మీ హెల్ప్ నాకైతే కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేసుకోండి మామ. గుడ్ నైట్.